మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఇంతవరకు చక్కటి పాటల ద్వారా, గంభీరమైన స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణము నీ వాక్యము కొరకు ఆశపడుచు ఉన్నది ప్రభా. అయ్యా, మా ఆశను తీర్చండి ప్రభా. మాతో మీరు మాట్లాడారు ప్రభా. మేము ఏ స్థితిలో వచ్చామో మా స్థితికి తగినట్లుగా మాట్లాడి మీరే మీ గొప్పనమును ఘనపరచుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. అందరూ కూర్చుందాం. యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన్ని వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఈరోజు యొక్క అబ్రహాము యొక్క జీవితం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడినని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి మీ నోటితో ఈ మాట. అబ్రహాము అన్ని విషయములలో దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఓకే, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడని మనం విన్నాం కదా. ప్రభు ఊరికనే అబ్రహామును ఆశీర్వదించాడా? మనం ఆలోచన చేయాలి. ప్రతి క్రైస్తవుడు ఆలోచన చేయవలసిన మాట ఇది. మనం ప్రభు సన్నిధికి ఎందుకు వస్తామయ్యానంటే ఆశీర్వాదం కొరకే వస్తామని 100కి 100 రూపాయలు ప్రతి ఒక్కరు చెప్పే మాట. నేను ఆశీర్వదించబడాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి అనే ప్రభు మందిరానికి మనం వస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? అయితే మనమందరం ఆశీర్వదించబడాలనే ఆశ మనకుంది, మంచిదే. ప్రభు కూడా ఆది కాండంలో ఆదిమ సంఘంలో ఉన్న ఆదమ్మ కూడా అదే చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని వాళ్ళని ఆశీర్వదించాడు. అబ్రహాము కూడా దేవుడు ఆశీర్వదించాడు. అయితే అబ్రహామును ఆశీర్వదించడానికి దేవుడు తను ఎన్నో రీతిలుగా పరీక్షించాడు. తను ఎన్నో రీతిలుగా దేవుడు చూస్తూ వచ్చాడు. ప్రభు ఏదైతే చెప్పాడో తోచా తప్పకుండా ఆ పనులన్నీ అబ్రహాము చేసుకుంటూ వచ్చాడు. ఇది కష్టమో ఇది నష్టమో అని ఏ రోజును కూడా అతను భావించుకోలేదు. ప్రభు ఏదైతే చెప్పాడో ఆ మాటకు శిరస్సు వంచి ఆ రీతిగా వెళుతూ ఉన్నాడు. కనుకనే అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించాడు. కొన్ని విషయాలు కాదు సుమి, అన్ని విషయాల్లో ఆశీర్వదించాడట. మనం కూడా అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డామా లేదా కొన్ని విషయాలు ఆశీర్వదించబడ్డామా? చాలామంది ఉద్యోగం వస్తే చాలు మేము ఆశీర్వదించబడ్డాం అనుకుంటారు. లేదు, ఉద్యోగంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఆశీర్వదించబడాలి. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే ఈరోజు అబ్రహాం యొక్క జీవితంలో నుంచి మనము ఏ రీతిగా అయితే ఆశీర్వదించబడాలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మీరు చూడండి, ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. నీవు లేచి చాలు, నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదించేదనని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముకి ఇచ్చిన ఈ మాటను మీరు ఆలోచన చేయండి. నువ్వు లేవాలి, లేచి నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరాలి, అప్పుడే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఈ యొక్క అబ్రహాము జీవితంలో నుంచి నేను స్టడీ చేసినప్పుడు దరిదాపుగా 11 అనుభవాలు నేను చూశాను. చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ తను ఆశీర్వదించబడ్డానికి నేను వెతికి పట్టుకున్న ఏంటంటే 11 అనుభవాలు. ఒక్కొక్క అనుభవాన్ని మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయండి. అప్పుడే మనం కూడా ఈ అనుభవాలు గుండా వెళ్తే ఖచ్చితంగా మనం కూడా ఆశీర్వదించబడతాం. మొట్టమొదటి అనుభవం, దేవుని మాటకు విధేయత చూపిన అబ్రహాము లేదా దేవుని మాటకు లోబడిన అబ్రహాము. మళ్ళా చెప్తున్నాను, దేవుని మాటకు విధేయత చూపిన అబ్రహాము,
రెండోది దేవుని మాటకు లోబడిన అబ్రహాము. ఆదికాండము 12:1 మాట ఉంటుంది, మనం చదువుకున్నాం కదా. ఇక్కడ మీరు చూస్తే గమనించగలిగితే అబ్రహాము దేవుని మాటకు లోబడెను, దేవుని మాటకు విధేయత చూపెను. మనం కూడా దేవుని మందిరంకి వచ్చిన తర్వాత దేవుని వాక్యానికి, దైవజనుడి యొక్క నోటి మాటకు మనము విధేయత చూపేవారుగా ఉండాలి, లోబడివారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం విధేయత చూపుతామో, ఎప్పుడైతే మనం లోబడతామో, ఎప్పుడైతే వారి మాట మనం వింటామో, అప్పుడు ఖచ్చితంగా మన దేవుడు దీవిస్తాడు. వాక్యం విన్నంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన మనం ఆశీర్వదించబడం. వీటికి ముందు చేయవలసిన పని ఏంటంటే విధేయత. విధేయత మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, విధేయత చూపడం ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా మనం దేవుడు దీవిస్తాడు. 2, దేవుని మాటకు మనం లోబడే వారుగా ఉండాలి. ఒక మాట వాక్యం చెప్పిన తర్వాత ఆ మాటకు మనం వెంటనే లోబడాలి, వెంటనే స్పందించాలి, వెంటనే విధేయత చూపాలి. అప్పుడే దేవుడు మన పట్ల శ్రద్ధ చూపుతాడు. మనం ఆశీర్వదించడానికి ఆయన ముందుకు వస్తూ ఉంటాడు. చూడండి, అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించడానికి మొదటి కారణం ఏంటంటే విధేయత చూపుట, 2 లోబడుట. ఇన్నాళ్ళ మటు నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావు కదా, దైవజనుడు యొక్క మాటకే నువ్వు లోబడ్డావా? దేవుని మాటకు నువ్వు లోబడ్డావా? అయ్యా ఈరోజు మంచిది కాదు, నువ్వు ఇలా వెళ్ళటం మంచిది కాదు, నువ్వు ఇలా ప్రవర్తించడం మంచిది కాదు, ఇలాంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళటం మంచిది కాదు అని దైవజనుడు ఎప్పుడైనా నిన్ను చెప్పాడనుకో, నీకు వెంటనే నువ్వు ఆగిపోవాలి. అది మంచి అయినా చెడైనా, అది నీకు ఆశీర్వాదం కలిగించేదైనా కీడు కలిగించేదైనా, మెట్టుకు ఆ మాటకి ఎప్పుడైతే మనం విధేయత చూపుతామో ఆ విధేయతలోనే ఉంది ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మహాదేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి కూడా దేవుని తండ్రి అయిన దేవుని మాటకైనా ఏం చేశాడైనా? ఎక్కడ చూపుడు విధేయత? సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపనని ఉంటుంది. ఎంత విధేయత చూపడు తెలుసా? సిలువ మరణము అంటే ఒక రోజున గెత్సేమనే తోటలో ఆయన కన్నీళ్ళు విడిచుచు రోదన చేస్తూ ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించి అన్నాడు. కానీ తండ్రి ఏమన్నాడు? లేదు, ఇది నా చిత్తం, నువ్వు మరణించడం నా చిత్తం అని అనగానే, అయ్యా నీ చిత్తమే నెరవేర్చండి. చూడండి, మరణము పొందినంతకు విధేయత చూపడం అంటే ఏంటంటే, నేను చనిపోవడానికని ఇష్టమే కానీ నీ మాట పొరపాటు నేను త్రోసివేయను అని అన్నాడు. అబ్రహాములో నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే విధేయత చూపటం, 2 లోబడటం. ఈ 2 అనుభవాలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ప్రతి కుటుంబంలో ఈ అంశాలు మనము కలిగి ఉండాలి. అప్పుడే ఆశీర్వాదము వెతుక్కుంటూ నీ యొద్దకు వస్తుంది. ఆశీర్వాదం గురించి నువ్వు పరిగెట్ట అవసరంలా. ఆశీర్వాదం కావాలని ఎక్కడో ప్రత్యేకమైన కూడికల్లో నువ్వు కలుసుకునే అవసరం లేదు. ఇది అభిషేక ఆశీర్వాద కూడికని, లేదా ఇంకో కూడికని చాలామంది, అనేక మంది పుట్టగొడుగులు లేక దైవజనులు పుడుతూ ఉన్నారు. నేను అంటాను, అబ్రహాములాగా మనం కూడా విధేయత చూపినప్పుడు, అబ్రహాములాగా మనం కూడా లోబడినప్పుడు ఆశీర్వాదము నీ ఎదుటికొచ్చి మోకరిల్లునుగాక. ఆశీర్వాదం ఎదుకొచ్చి మోకరిల్లుతుంది. ఆశీర్వాదం కొరకు నువ్వు పరిగెట్ట అవసరం లేదు. ఆశీర్వాదమే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చునుగాక. అయితే మనం చేయవలసిన పనులు ఈ 2 అనుభవాలు మనకు ఉండాలి. ఇది మొదటి అనుభవం. 2వ అనుభవం కనుక మనం చూస్తే, అబ్రహాము దేవుని మాట నమ్మెను. 2వ మాట ఏంటి చెప్పండి? ఆ మాట చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక, ముందు యాకోబు రాసిన పత్రిక 2:23 చదవండి. చూడండి, ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం? 2వది మనం అబ్రహాము దేవుని మాట నమ్మెను, అది అతనికి
నీతిగా ఎంచబడెను. ఒకటి. రెండు అనుభవం మనకు ఉండవలసింది ఏంటి తెలుసా? దేవుని మాటను మనము నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఏది నమ్మాలి మనము? చూచి నమ్ముట కంటే చూడక నమ్మువారు ధన్యులు అంటున్నాడు కదా వాక్యము. అంటే ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు నమ్మవలసినవి చాలా ఉన్నాయి. మనం అనుకోవచ్చు, నాకు వివాహం అవుతుందా అని అనమ్మకంతో నువ్వు రాకూడదు. నాకు గర్భఫలం వస్తుందా అని అవిశ్వాసంతో నువ్వు రాకూడదు. నాకు ఉద్యోగం వస్తుందా అని అవిశ్వాసంతో నువ్వు రాకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నమ్మి ఆయన్ని వెంబడిస్తున్నావో, నమ్మిన వాని మీద సమస్తము నువ్వు వెయ్యాల. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. అంటే నువ్వు ఏ ప్రయాసంతో వస్తున్నావో ఆ ప్రయాసం ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత నీ చింత యావత్ ఆయన మీద వేసేసేయాల. గుడ్డిగా మనం నమ్మాలి. ఎలా నమ్మాలి తెలుసా? ఇది జరుగుతుందా అని నీలో ఏమాత్రం సందేహం ఉండకూడదు. ఎస్, ఇది జరుగును. ఎందుకంటే నా దేవుడు సమస్తము చేయుటకైనా శక్తిమంతుడు, సమర్థుడు. ఆయన సన్నిధిలో పర్వతముల సైతము చెప్పండి మైనమ్మ వలె కరిగిపోవచ్చున్నాయి కదా. మరి నువ్వు నమ్మకపోవటం వల్ల దేవుని ఆశీర్వాదం పొందుకోవట్లేదేమో. అంటే గుడ్డిగా నమ్మాలి. అంటే చూసి నమ్మటం కాదు, చూడకుండా మనం నమ్మాలి. జరిగేది నమ్మటం కాదు, జరగకుండానే మనం నమ్మాలి. మనం అందరం ప్రార్థన చేసాం ఇలాంటి మందిరం కావాలని. అప్పటికి ఇలాంటి మందిరం మనకి చూపించి ఉండగా ప్రార్థన చేసామా, చూడకుండా ఉండగా ప్రార్థన చేసామా? ఇది ఏందో మనకు తెలియదు, ఇది ఎక్కడ ఉందనే సంగతి మనకు తెలియదు. కానీ మనము ఏమని ప్రార్థన చేసామంటే, అయ్యా వచ్చే వారం కల్లా మీరు మాకు మందిరం ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు అన్నాం. అంటే ఇవ్వక ముందే ఇచ్చేసాడని మనం ఏం చేసాము చెప్పండి? ఇచ్చేసాడని మనం ఏం చేసాము? నమ్మి దేవునికి ఆల్రెడీ స్తోత్రాలు చెల్లించేసాం. అలాగే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు నమ్మాలి. నమ్మి దేవా నీకు స్తోత్రం, దేవా ఈ స్థితి ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఈ ఉద్యోగం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, మాకు వివాహం జరిగించినందుకు నీకు స్తోత్రము, మా బిడ్డలను ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రం అని ఈ రీతిగా నువ్వు మాట్లాడగలిగితే నీ విశ్వాసాన్ని దేవుడు ఒమ్ము చేయడు. కానీ దాన్ని ఏం చేసి తెలుసా? ఆయన ఘనపరుచునుగాక. అబ్రహాంలో ఉన్న రెండో అనుభవం అదే. దేవుని మాట అతను నమ్మాడు. ఎలా నమ్మాడు తెలుసా? అప్పటికి ఆయన సంతానం లేదు వాస్తవానికి. ఆయనకి ఎప్పుడు వాగ్దానం చేశాడు? 75 సంవత్సరం రోజున ఆయనకు వాగ్దానం చేశాడు. ఎన్ని సంవత్సరాలకి? 75 సంవత్సరాలకు వాగ్దానం చేశాడు. వాస్తవానికి అది నమ్మే పరిస్థితేనా? నిజంగా మాట్లాడుకుందాం, అది నమ్మే పరిస్థితేనా? అసలు నమ్మడానికి ఆధారం ఏదైనా ఉందా? 75 సంవత్సరాలు అంటే ఎలాంటి పరిస్థితిలో ఉంటాడు ఆ వ్యక్తి? శరీరం అంతా కూడా ముడతలుగా అయిపోతుంది, బలమంతా ఉడికిపోతుంది. అసలు అది ఆధారం అంటూ అసలు నమ్మటానికంటే ఏదీ లేదు. ఇప్పుడు యవ్వనస్తులైతే ఒక 10 సంవత్సరాల పిల్లలు పుట్టలేదంటే సరే పుడతారు, ఇంకా వయసు ఉంది కదా, ఇంకా బలం ఉంది కదా, పుడతారులే అనుకోవచ్చు. ఈ 75 సంవత్సరాల క్రుడు వృద్ధుడైన వాడికి, ముసలితనం వచ్చిన వాడికి ఏ రీతిగా నమ్మకం ఉండాలి చెప్పండి? కానీ అబ్రహాము ఆ మాట నమ్మాడు. ఏందా ఈ సమయంలో నాకు పిల్లల్ని ఇస్తానని ఇది నమ్మసక్యమేనా? చెప్తేనే విడ్డూరంగా ఉంది, ఇది ఎవరికైనా చెప్పినా కానీ నవ్వుతాడయ్యా అని అనాలా వద్దు అబ్రహాము? కానీ అనలేదే. ఏమన్నాడు? ఆయన మాట మీద నమ్మకం ఉంచాడు. నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచితే చాలు, నీకు సమస్తము నా దేవుడు చేయగలడు. అదే మాట ఇక్కడ లాజరు చనిపోయినప్పుడు వాళ్ళ అక్కలతో అదే చెప్తాడు. మార్తా, మరియా, మీరు నమ్మకం మాత్రమే ఉంచండి అమ్మా. చనిపోయిన లాజరు ఉన్నాడు చూసారా, 3 దినాలు కాదు 30 దినాలు అయినా సరే నా మాట వెళ్ళగానే సమాధిలో నుంచి బయటకు వస్తాడు. ఎందుకంటే నా మాటలో అంత శక్తి ఉంది. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనం ఎరిగి ఉంటే ఆయన మాట మీద నమ్మకం ఉంచుతాం. ఆయన మాట మీద శక్తి సామర్థ్యాలు మనకు తెలియకపోతే నువ్వు నమ్మటం వేస్టే, దేవుని వెంబడించడం వేస్టే, దేవుని సన్నిధికి రావడం కూడా వేస్టే.
రెండో మాట కూడా మనం ఇప్పుడు ఇందాక ఏం చదివారు? మీద యాకోబు చదివారా, రోమియో చదివారా? రోమియోలు చదవండి ఇప్పుడు. చూడండి ఆ మాట ఒకసారి ఆగండి, మళ్ళీ సరి చదువు. ఆ మాట, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అది నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటే ఇందాక ఆ మాట చెప్పుకున్నాం కానీ మనము, అతనికి దరిదాపుగా 90 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఆధారం కనపడట్లేదు, ఏమి కనపడట్లేదు. అక్కడికి ఒకరోజు ప్రభుకు ఆతిథ్యం ఇస్తూ ఉన్న సమయంలో శారా తేలిపోయింది. ఆడవాళ్ళు ఊరికి తేలిపోతారు కదా, వెంటనే ఏమని తెలుసామే, నవ్వుకుంటుంది లోపల. ఆయన అలాగే చెప్తాడు, ఈయన ఇలాగే ఉంటాడు, పిచ్చోడు, ఆయన ఏదో చెప్తాడు, ఆయన అదే అంటున్నాడు, అదే సరిపడుతున్నాడు. అప్పుడు వెంటనే నవ్వునంటే అన్నది, శారా నువ్వు నవ్వులేలా, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఈ ప్రభువులో, నువ్వు నమ్ముకున్న ప్రభువులో శక్తి లేదా? ఎందుకు నవ్వుతున్నావు అని అన్నప్పుడు శారా అంటే, అయ్యా నేను నవ్వలేదన్నది. చూడండి, శారా భయపడంట. చూడు చాలమ్మ, ఇక్కడ ఈ విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, నమ్మెను. అబ్రహాము నమ్మాడు కానీ శారా నమ్మలేదు. మన ఇంట్లో కూడా ఈ రెండు యొక్క అనుభవాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ 2 గుంపుల వారు ఉంటారు. ఒకళ్ళేమో భర్త ఏమో నమ్ముతాడు, భార్య ఏమో నమ్మదు. భర్త ఏమో ప్రార్థన చేద్దామంటాడు, భార్య ఏమో మందిరానికి వెళ్దామంటే భర్త ఏమో ఉండరా? ఇద్దరిది ఒక సమాన పాళ్ళలో విశ్వాసం ఉండాలి, సమాన పాళ్ళలో నమ్మకం ఉండాలి. ఈ అనుభవాలు ఎప్పుడైతే మన ఇద్దరికి ఉంటాయో అప్పుడు నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదము నువ్వు చూస్తావు. చదువు అమ్మా మాట మళ్ళొకసారి. అది అది చాలా దేవునికి ఆ మాటలన్నీ మీరు ఇంటికి వెళ్తే అండర్లైన్ చేసుకోండి. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ ఏంటి? విశ్వాసముకు ఆధారం లేనప్పుడు అది నమ్మాడు అతను. అంటే ఇక్కడ ఆ మాటలు కనుక మనం చూస్తే ఇక ఎక్కడ కూడా ఏమాత్రం సంకోచించలేదు, ఏమాత్రం అవిశ్వాసంతో తను మాట్లాడట్లేదు. అక్కడ ఏంటి? అతను దేవుడు శక్తిమంతుడు, అతను ఎరిగి ఉన్నాడు. దేవుడు ఏదైనా చేయటం ఒక సమర్థుడు అనేది తెలుసుకున్నాడు కనుకనే నమ్మాడు కనుకనే చెప్పండి విశ్వాసము ఉంచాడు. నీవు నేను కూడా ప్రభువుని మనం ఆ రీతిగా నమ్మగలిగితే, అబ్రహాము లేక నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, చూసారా ఆ మాట చాలా అద్భుతమైన మాట అండి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తాం. ఏదైనా మీ కుటుంబ సమస్య గురించి మీరు ప్రార్థన చేసినప్పుడు 1 వారం చేస్తారు, 2 వారాలు చేస్తారు, ఎక్కువ అనుకుంటే 1 నెల రోజులు చేస్తారు. దాని తర్వాత మీరు ఇసిక్కిపోయి ఆ ప్రార్థనలో నుంచి వైదొలిగిపోతారా లేదా? ఆ విశ్వాసం నుంచి వైదొలిగిపోతారా లేదా? ఇంకా జరగదులే, ఇది దేవుని చిత్తం కాదేమో. మళ్ళీ మనం అదే మాట్లాడుకుంటాం. మళ్ళీ ఏమనుకుంటాం మనం? ఇది దేవుని చిత్తము కాదని మీరే అనేసుకుంటారు. ఇక ఇది దేవుని చిత్తం కాదేమో అని అనుకుని మనం ప్రక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. లేదు, ఏదైతే నువ్వు పట్టుకున్నావో, దేని నిమిత్తమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయాలి. యాకోబు ఒక రాత్రంతా కూడా ప్రభు పాదాలు గట్టిగా పట్టుకుని ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకని? నన్ను ఆశీర్వదించయ్యానని. 1 గంట సరిపోదా? 2 గంటలు సరిపోదా? తెల్లవారులు కూడా ఎందుకు ఆ పాదాలు పట్టుకుని ఏడుస్తూ అడుగుతూ ఉన్నాడు ఈ విషయంలో? చూడండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా ఒక అంశం గురించి ప్రార్థన చేసినప్పుడు అది పొందుకునేంత వరకు కూడా మనము పోరాడేవారిగా ఉండాలి. అలా పోరాడాలంటే నీలో విశ్వాసము స్ట్రాంగ్గా ఉండాలి, నీలో ప్రార్థన జీవితము స్ట్రాంగ్గా ఉండాలి, నీలో నమ్మకత్వము స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు పొందుకుంటావన్న నిరీక్షణ నీలో స్ట్రాంగ్గా ఉండాలి. ఇన్ని అనుభవాలు ఉంటేనే కానీ నువ్వు ఏది చేసినా నువ్వు పొందుకోలేవు.
దీని నిమిత్తం మనం ఇవన్నీ మనకు చేతకాక మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ వ్యక్తి మీద ఈ వ్యక్తి మీద ఆధారపడుతూ ఉంటాం. ఇవి నీకు లేవా? లేకపోతే ప్రభువుని అడిగిస్తాడు, ప్రభువా నీ పనుల మీద నాకు విశ్వాసాన్ని కలిగించండి, నీలాగా నేను ప్రార్థన చేయాలి ప్రభా, నీలాగా నాకు విశ్వాసం కలిగి ఉండాలి ప్రభా, నీలాగా నేను నమ్మకం కలిగి ఉండాలని ప్రభువుని మనం అడగలిగితే ప్రభు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. చూడండి, రెండు అనుభవం అబ్రహాములో ఉన్నది ఏంటి తెలుసా? నమ్మకం కలిగి మన ప్రభువుని వెంబడించేవారుగా ఉండాలి. మూడో అనుభవం మనం చూద్దాం. అబ్రహాము విగ్రహములను విడిచిపెట్టాను. మూడో అనుభవం ఏంటి తెలుసా? అబ్రహాము విగ్రహాలను విడిచిపెట్టాడు. వాస్తవానికి అబ్రహాము యొక్క వృత్తి ఏంటంటే విగ్రహాలను తయారు చేసి అమ్మటం మాత్రమే కాదు, రకరకాల విగ్రహాలు రకరకాల పేర్లు పెట్టి వాటిని అమ్ముతూ ఉండేవాడు. ఎవరి పిల్లలకైనా చదువు రాలేదనుకోండి, చదువు రావడానికి ఒక విగ్రహం. ఎవరికైనా పిల్లలు పుట్టలేదనుకోండి, పిల్లలు పుట్టడానికి ఒక విగ్రహం. ఎవరికైనా పెళ్ళిళ్ళు అవ్వలేదనుకోండి, పెళ్ళిళ్ళు అవ్వడానికి ఒక విగ్రహం. ఎవరికైనా సంతానం లేదనుకోండి, సంతానం కలగడానికి ఒక విగ్రహం. ఎవరైనా అప్పులు అయిపోయారనుకోండి, అప్పుల సమస్యల నుంచి విడుదల పొందడానికి ఒక విగ్రహం. ఇలాగ రకరకాల వారి యొక్క వీక్నెస్ని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి ఒక్కొక్క విగ్రహం తయారు చేసి వారికి ఉన్న బాధను బట్టి ఆ విగ్రహం తీసుకుని కొనుక్కుని దాన్ని పూజ చేస్తూ ఉండేవారు. అది అబ్రహాం చేసిన పని. ఆ విగ్రహాలు అమ్ముతూ తన జీవితం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు అబ్రహాం కలిగిన ఆలోచన ఏంటి తెలుసా? దేవుడు అనబడిన వాడిని నేను మోయడం ఏంటి, అసలు దేవుడు అనబడి నన్ను మోయాలి కదా అన్న ఆలోచన కలిగి ఒక అన్వేషణలో దిగాడు. ఊరికి అబ్రహాం దేవుడిని నమ్మలేదండి. అన్వేషణ చేస్తూ ఒక రోజున ఇలాగే మనలకు ఒక చిన్న రూమ్లో కూర్చుని విగ్రహాలను అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి అంటాడు, మీలో ఎవరైనా నిజమైన దేవుళ్ళు ఉంటే ఈ నైవేద్యాన్ని మీరు స్వీకరించాలి, ఈ నైవేద్యాన్ని మీరు తినాలి, తింటేనే నేను మిమ్మల్ని నా సొంత దేవుళ్ళుగా నేను కొలుస్తాను, మిమ్మల్ని ఊరూరా ప్రకటిస్తాను అన్న కాడికి నిబంధన చేసుకుని ఆ రాత్రంతా కనిపెడుతూ ఉన్నాడట. 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, తెల్లవారు అయిపోతూ ఉంది. కానీ ఎక్కడ నైవేద్యం అక్కడే ఉంది, ఎక్కడ విగ్రహాలు అక్కడే ఉన్నాయి. కదలట్లేదు, మెదట్లేవు, మాట్లాడట్లేదు. అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చాడు, అయ్యా మీలో ఎవరో నిజమైన దేవుడో నాతో మాట్లాడండి అయ్యా, అప్పుడు నేను మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తాను, మీ మాటకు లోబడతాను, మీ మాటకు విధేయత చూపుతానని దేవునితో ఒడంబడిక చేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాలు ఒకసారి చూస్తారా? కీర్తనల గ్రంథము 115:4. వారి విగ్రహములు ఒక్క నిమిషం ఆగండి అమ్మ. ఇవన్నీ కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాట విగ్రహారాధన అనేది ఎంత భయంకరమో, వాటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదన్న విషయాల గురించి మీకు తెలియడానికి ఈ రిఫరెన్స్ మీకు చూపిస్తున్నాను. దయచేసి అందరూ దాన్ని అండర్లైన్ చేసుకోండి. చదువమ్మా. వారి విగ్రహములు వెండి బంగారం, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకలేవు, కనులుండి చూడలేవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి పాదం నుండి నడవలేవు, గొంతు కొందగాని మాట్లాడలేవు, వాటిని చేయవరును వాటి యందు నమ్మిక ఉంచేవారు వాటి వంటి వారే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి మీరు, విగ్రహారాధన అంటే ఏమిటి? విగ్రహారాధనకి పూజ చేస్తే, విగ్రహాల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అవి మాట్లాడతాయా? నీ మాటకి ప్రతి మాట చెప్పగలుగుతాయినా? చెప్పండి. మీరు ఎంతో విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ రాయో రప్ప దగ్గరికి వెళ్ళి నీకు బాధ అంతా వాడు చెప్తావు, అవి వింటాయా? ఎందుకు వినవు? అవి దేవుళ్ళే కదా, అవి దేవతలే కదా, ఎందుకు మా ప్రార్థన వినవు అని ఒకవేళ ఎవరైనా ప్రశ్న వేస్తే కనుక దానికి ఖచ్చితమైన జవాబు బైబిల్లో ఉంది. అవంట కనులుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, ముక్కుండి వాసన చూడలేవు, చేతులుండి కదపలేవు, కాళ్ళుండి నడవలేవు, గొంతుకుతవి మాట్లాడలేవు కదా. ఇది విగ్రహారాధనకున్న పరిపూర్ణమైన స్వస్థత మాటలు ఇవి. ఇవి ఏమి చేయలేవు. వాటి దగ్గరికి వెళ్ళి నువ్వు నమ్మకం ఉంచితే కనుక నువ్వు మూర్ఖుడివి. రెండోది, అటువంటి వాడివి నువ్వు కూడా.
నువ్వు ఒక విగ్రహానివే. కనుక అబ్రహాం ఇవన్నీ తెలుసుకుని, ఇవి మాట్లాడలేకపోతున్నాయి, ఇవి తినలేకపోతున్నాయి, ఇలాంటి వాటికి నేను పూజ చేసింది, ఇలాంటి వాటిని నేను నమ్ముకున్నది, ఇలాంటి వాటిని నేను మోస్తున్నది, ఇలాంటి వాటిని ఊరు తీసుకెళ్ళి పంచుతుంది అని తనలో తన మాట్లాడుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు ఆ అన్వేషణలో యెహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నువ్వు అన్వేషిస్తున్న దేవుని నేనే, నా పేరు యెహోవా. యెహోవా అన్న మాటకు అర్థం ఎల్లప్పుడూ ఉండేటంటి వాడు. ఎప్పటికీ నేను నీతో ఉంటాను అబ్రహామా. నువ్వు భూమి మీద ఉన్నవా, నేను నీతో ఉంటాను. ఆకాశంకి ఎక్కుతావు, అక్కడ నేను నీతో ఉంటాను. పరలోకానికి వస్తావు, అక్కడ నేను నీతో ఉంటాను. నువ్వెక్కడున్నా నీతో నేను అక్కడ ఉంటానని ఎప్పుడైతే ప్రమాణం చేశాడో అప్పుడు నమ్మాడు అబ్రహాము. ఆ మాట అబ్రహాముకు తప్ప తన భార్యకు కూడా తెలీదు. ఎప్పుడైతే నమ్మాడో ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళిపోతూ ఉన్నాడు, ఎక్కడ కాపురం చేయమంటే అక్కడ కాపురం చేస్తూ ఉన్నాడు, ఏది విడిచిపెట్టమన్నాడు అది విడిచిపెడతామన్నాడు. ఒక అన్యుడే ఇంత స్ట్రాంగ్ ఆత్మీయ జీవితం చేసినప్పుడు నీవు నేను చిన్నప్పటి నుంచి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం కదా, మరి నీ విశ్వాసం ఎక్కడ, నీ భక్తి ఎక్కడ, నీ యథార్థత ఎక్కడ, నీ నీతి ఎక్కడ, దేవుని పట్ల నీకున్న నమ్మకం ఎక్కడ? ఆలోచన చేయండి. ఊరికనే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించలేదు. ఇది 3 అనుభవాలు నీకు చెప్పాను. 4 అనుభవం కూడా మీరు చూస్తే కనుక అబ్రహాము తన బంధువులను, తన రక్త సంబంధికులను విడిచిపెట్టాను. అబ్రహాం ఏం చేయాడు తెలుసా? ప్రభు చెప్పాడు, అయ్యా నువ్వు లేవడమే కాదు, నువ్వు రావడమే కాదు, వస్తూ నువ్వు నీ బంధువుల్ని కానీ, నీ రక్త సంబంధికులను కానీ, నీ గ్రామస్తులను కానీ, నీ తండ్రి ఇంటి వారిని ఎవరిని కూడా నువ్వు తీసుకురాకూడదు, వాళ్ళందరినీ విడిచిపెట్టే. మనం కూడా ఆలోచన రావచ్చు, అంటే ప్రభు నమ్ముకుని వీళ్ళందరూ విడిచిపెట్టాలా? వాళ్ళందరూ విడిచిపెట్టమని నీకు చెప్పేది కాదు. అది ఆత్మీయంగా నువ్వు ఇది ఆలోచించిన చేసినప్పుడు నీకు అర్థమవుతుంది. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు విగ్రహార్థికులే, అవునా కదా? మన ఇంట్లో ఇప్పుడు నువ్వు ప్రభుని నమ్ముకున్న, ప్రభుని తెలుసుకుని ఒక్కడే కుటుంబమే ప్రత్యేకించబడి ప్రభు దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నువ్వు మళ్ళా ప్రభుని నమ్ముకున్న తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి మనం ఇంటికి వెళ్ళవలసి వస్తుంది, కొన్ని పరిస్థితులు బట్టి మనం పెళ్ళిళ్ళకి వెళ్ళవలసి వస్తుంది, కొన్ని పరిస్థితులు బట్టి దినాలకు వెళ్ళవలసి వస్తుంది, కొన్ని పరిస్థితులు బట్టి చావులకి వెళ్ళవలసి వస్తుంది, కొన్ని పరిస్థితులు బట్టి మన బంధువులతో కలిసి కొన్ని కార్యక్రమాలు మనం చేయవలసి వస్తుంది. వాటి గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాటిని నువ్వు విసర్జించాలి, వాటిని విడిచిపెట్టాలి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కలిసిపోతాం కాదు. అంటే ఒకప్పుడు నువ్వు లోకంతో ఉన్నప్పుడు, ఒకప్పుడు లోకస్తులతో నువ్వు ఉన్నప్పుడు, ఒకప్పుడు విగ్రహం చేసే నీవు లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలని మాటకున్న అర్థం, లోక సాంప్రదాయాలు విడిచిపెట్టాలని మాటకున్న అర్థం, లోక పద్ధతులు విడిచిపెట్టాలని మాటకున్న అర్థం. సాంప్రదాయాలు విడిచిపెట్టాలి, లోక పద్ధతులు విడిచిపెట్టాలి, లోక ఆచారాలు విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నీవు ప్రభుని వెంబడించేదానిగా ఉండాలి. అది అబ్రహాముకు చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, బంధువులు, రక్త సంబంధికులు వీళ్ళందరూ విడిచిపెడితే మనకేంటి ఉపయోగము అని మీకు ఒక ఆలోచన రావచ్చు. మీకు ఎంతమందిని విడిచిపెడతారో, ఎన్ని విడిచిపెడతారో అన్నిటికంటే అద్భుతమైన ఆశీర్వాదం మీకు దేవుడు ఇస్తానని మాటిస్తున్నాడు. ఆ మాట ఒకసారి చదువుతారా? లూకా సువార్త 18వ అధ్యాయము 28. లూకా సువార్త 18. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టి ఎవడను ఇహమందును చాలా రెట్లును చాలు. ఇక్కడ చూసారా? తల్లిదండ్రులు విడిచిపెట్టిన వాళ్ళకి, బంధువులు విడిచిపెట్టిన వాళ్ళకి, రక్త సంబంధికులు విడిచిపెట్టిన వాళ్ళకి ఏమిస్తాడంటున్నాడు దేవుడు? ఇహమందు అంటే ఈ భూమి మీద ఏమిస్తాడంటున్నాడు? చాలా రెట్లు ఇస్తాడు. రెండోది పరమందు నిత్య జీవాన్ని ఇస్తాడు. జస్ట్ నువ్వు ఏదో విడిచిపెడితే చాలు, దేవునికి హేయమైనవన్నీ విడిచిపెడితే చాలు, దేవుడికి వద్దన్నీ విడిచిపెడితే చాలు. అప్పుడు నీకేం చేస్తా తెలుసా? ఇహమందు నిన్ను దేవుడు బహుగా దీవిస్తాడు, పరమందు కూడా నిన్ను దీవించి నిత్య రాజ్యాన్ని నీకు బహుమతిగా నా దేవుడు ఇస్తాడు. జస్ట్ మనము కొన్ని విడిచిపెట్టాలంటే, అవి కొన్ని కూడా మనం విడిచిపెట్టడానికి మనకు చేత కావట్లా. ప్రభు నమ్ముకోవటమే,
బాప్తిసం తీసుకోవడమే, రక్షణ పొందటమే, వాక్యం వినడమే, ఇవన్నీ మామూలే. కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం మనము వాళ్ళ కలిసిపోతాం. సందర్భం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళతో కలిసిపోయి పనిచేసేస్తూ ఉంటాం. సందర్భం వచ్చినప్పుడు మాత్రం వాటిలో మొక్కేస్తాం. సందర్భం వచ్చినప్పుడు కనుక చూడండి, మనం ఎవరు చూడలేదు ఏముందిలే అన్నట్టుగా చెప్పండి, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. నీకు తెలుసా, ఒకవేళ నీకు ప్రకటించే దైవజనుడు చూడకపోవచ్చేమో కానీ, లేకపోతే ఈ సంఘస్థులు ఎవరు నిన్ను చూడకపోవచ్చేమో కానీ, నిన్ను చూచిన వాడు ఒకడున్నాడు. ఆయన ఖచ్చితంగా నిన్ను చూస్తాడు. నువ్వెక్కడున్నా చూస్తాడు, నువ్వు ఏ పని చేసినా చూస్తాడు. గనుక ఆయనకి మనం భయపడాలి కానీ దైవజనుడికో లేదా తోటి విశ్వాసులకో కాదు సుమి. ఎవరికి భయపడాలి మనము? చాలామంది దేవునికి భయపడకుండా సేవకులు భయపడతారండి. సేవకులు భయపడటం మంచిదే, గౌరవించడం మంచిదే. కానీ సేవకుని కంటే 1000 రెట్లు నువ్వు ప్రభుకు భయపడాలి. ఎందుకంటే ఆయన సమస్తమును చూచుచున్న దేవుడైన. కనుక మనం ఎప్పుడు కూడా ఒకవేళ దేవునికి ఆయాసకరంగా మనం ఏ పని చేసినా, అయ్యో ఇది ప్రభు చూస్తాడు కదా, ప్రభు గమనిస్తాడు కదా అని భయముతో వణుకుతో వాటిని విడిచిపెట్టి మనం పారిపోవదుముగాక. చూడండి, యేసేపు దగ్గరికి పాపము తన యొద్దకు వచ్చి తనని ఆకర్షిస్తూ ఉన్నప్పుడు, తనను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఇంట్లో ఎవరు లేరు, నువ్వు నేను తప్ప అని ఆ స్త్రీ అన్నప్పుడు యేసేపు అన్నాడు, అమ్మ నీవు నేను అనుకుంటున్నావు, మనతో పాటు 3 ఆయన కూడా ఉన్నాడు, మనతో 3 ఆయన కూడా చూస్తూ ఉన్నాడు, దయచేసి నేను ఈ విషయంలో పాలు పొందనని తనని విడిచిపెట్టి పారిపోతూ ఉన్నాడు. పారిపోయాడు కనుకనే, విడిచిపెట్టాడు కనుకనే ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేసే గొప్ప చెప్పండి ప్రధానమంత్రిగా నా దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ అబ్రహాము విడిచిపెట్టాడు కనుకనే విశ్వాసులకు తండ్రిగాను దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు. జస్ట్ నువ్వు కొన్ని విడిచిపెడితే చాలు, ప్రభు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించునుగాక. ఇంతవరకు నీకు ఆశీర్వాదం లేదేమో, కారణాలు ఇవేనేమో, ఆలోచన చేయి. ఇంకా ముందుకు వెళ్దాం. మనం చాలా విషయాలు మీరు చూస్తారు. తర్వాత 5వదిగా మనం చూస్తే, అబ్రహాము విశ్వాసముతో దేవుడు చూపించిన దేశమునకు బయలుదేరుట. మళ్ళీ చెప్తున్నాను, అబ్రహాము విశ్వాసముతో దేవుడు చూపించిన దేశమునకు బయలుదేరుట. ఆ మాట రాసుకోండి. ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8. హెబ్రీయులకు రాసిన పత్రిక, అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి మరియు ఈ మాట పట్టుకోండి, ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగకనే చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. అతను ఎక్కడికి బయలుదేరాలనే విషయం అతనికి తెలియకుండానే బయలుదేరాడట. అంటే అబ్రహాం ఎంత విశ్వాసం ఉందో చూడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఈ చర్చ అయిపోయిన తర్వాత ఏ సికింద్రాబాడో, ఏ ఎల్బీ నగరో, లేదా ఇంకో దిక్కు ఏ పార్కు వెళ్ళాలని అనుకుంటున్నారు అనుకో. ఇప్పుడు బస్సు ఎక్కారు, ఎక్కిన తర్వాత కండక్టర్ మీ దగ్గరికి వస్తాడు, వచ్చి ఏమడుతాడు? టికెట్ అంటాడు. అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళాలని అంటే మీరు ఏమో నాకు తెలీదు అని అన్నారు అనుకో. ఏమంటాడు ఆయన? అబ్బా మంచి తెల్లవి ఎక్కువమ్మా, నువ్వు ఏ ఊరమ్మ మంది అంటాడా? అదే మా బ్రదర్స్ ఉన్నారనుకో, అయ్యా ఎక్కడికి వెళ్ళాలంటే ఏమో నాకు తెలీదు అని వీళ్ళు అన్నారనుకో, వీడు మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నాడు, ఈయన తిరిగి మళ్ళా. అంటే గమ్యం ఎక్కడో తెలియకుండా మనం ఎక్కితేనే మనల్ని ఈ రీతిగా అంటారు కదా. మరి అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో చెప్పట్లేదు, ఏ స్టాపో చెప్పట్లేదు, ఏ ఊరో చెప్పట్లేదు, ఏ దేశమో చెప్పట్లేదు, ఏ ప్రాంతమో చెప్పట్లేదు. ఒకటే మాట చెప్ప, నువ్వు లేచి బయలుదేరి అన్నాడంతే. నువ్వు లేచి బయలుదేరి అన్నాడంటే ఆ మాటకి వెంటనే అబ్రహాము మారు మాట మాట్లాడదు. మనమైతే ఏమంటాము? ఒకవేళ నేనే మిమ్మల్ని చర్చ అయిపోయిన తర్వాత ఏదో పని అప్పు చెప్పి పలానా దిక్కునికి వెళ్ళమని అని అన్నాను అనుకో, అడ్రస్ చెప్పకుండా మిమ్మల్ని పంపించాను అనుకో, మీరు నన్ను తిట్టుకుంటారు. అన్నేంటి వెళ్ళమన్నాడు, బాగానే ఉంది, వెళ్దాక సిద్ధంగా ఉన్నా, కానీ ప్లేస్ ఎక్కడ చెప్పట్లే, ఏ పనో చెప్పట్లే అని మీరు ఏమనుకుంటారు? తిట్టుకుంటారు లేదా?
కానీ అబ్రహాము మారు మాట అయ్యా ఎక్కడికి వెళ్ళాలి కాస్త చెప్తారా అని అడగల. ఏ ప్రాంతమో చెప్తారా, అడ్రస్ ఇస్తారా అని ఏమాత్రం అడగలేదు. ఏం చేశాడు? దేవుడు వెళ్ళమన్నాడైతే నేను వెళ్ళటమే నా పని, వేరే మాట మాట్లాడలేదు. ప్రభు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళటమే. అయితే ఈ మాటలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే విశ్వాసము. ఆయన చెప్పాడంటే మనం అక్కడికి వెళ్ళవలసిందే. అక్కడ ఏదో ఉంది, ఊరినే చెప్పడు కదైనా అని ఆ మాటను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరాడు అబ్రహాము. నాకు దీనికంటే విచిత్రం ఏంటంటే చాలా అద్భుతంగా నాకు అనిపించింది ఏంటంటే, అబ్రహాం అంటే ఏదో దేవుని స్వరం విన్నాడు, బయలుదేరుతున్నాడు, బాగానే ఉంది. మరి అబ్రహాం భార్య ఎందుకు బయలుదేరుతుంది? అబ్రహాం భార్య ఏమనాలి? అయ్యా ఎక్కడికో చెప్పయ్యా, ఇప్పుడు నేను కూడా వస్తాను నీతో పాటు అని అనాలా లేదా? మనమైతే అదే అందాం కదా. కానీ అబ్రహాము భార్య చూడండి, భర్త ఏ అడుగు జాడల కింద నడుచుకుంటూ వెళ్తున్నాడో అదే అడుగు జాడల కింద తను కూడా నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉంది. నిజంగా దాంపత్య జీవితంలో వారికి మించిన వాళ్ళు లేరని వారు రుజుపరుచుకున్నారు. భర్త ఏ మార్గం గుండా వెళ్తున్నాడో భార్య కూడా అదే మార్గం గుండా వెళ్తూ ఉంది. మీకు తెలుసా, అబ్రహాం అప్పటికి మీరు 2 అధ్యాయంలో మీరు చూస్తే కనుక బహు ఆస్తిపరులు వాళ్ళు. ఆది కాండంలో మీరు 13 అధ్యాయంలో మీరు చూస్తే బహు ఆస్తిపరులు వాళ్ళు. ఆ రోజున అనవలసిందే, శారా మనకి ఎంత మంచిగా ఉండి, ఎంత దేవుళ్ళు ఉన్నారు, ఎంత ఆస్తి ఉందే, మనకి వేరే దేవుడు కూడా మనకి ఎందుకయ్యా అనాల్సింది. కానీ అనలా. అబ్రహాము ఏదైతే నమ్మి బయలుదేరుతూ ఉన్నాడో అదే మాట పట్టుకుని తన భార్య కూడా బయలుదేరి వెళ్తూ ఉంది. ఇక్కడ మనం నమ్మవలసింది ఇంకోటి ఏంటంటే, అబ్రహాము దేవుని మీద ఎంత విశ్వాసము నమ్మకము పెట్టుకున్నాడో మనం కూడా దేవుని పట్ల అంత విశ్వాసం నమ్మకం కలిగి ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు నడుచుదుముగాక. ఈ ఏ యాత్ర ఇది? పరలోకపు యాత్ర. ఈ యాత్రలో మనం కూడా దేవుని చూస్తూ మనం వెళ్ళిపోతూ ఉండాలి. తర్వాత మాట కూడా మనం చూద్దాం. 6వదిగా చూస్తే అబ్రహాము దేవునికి బలిపీఠము కట్టెనని ఉంటుంది. ఆది కాండము 12:7. అబ్రహాం ఏం కట్టాడు చెప్పండి? చాలా అబ్బా చూడండి అక్కడ అబ్రహాం ఇది. ఇప్పుడు ఈ ప్రస్తావన అబ్రహాం గురించి ఎక్కడ ప్రారంభమవుతుంది? 12 అధ్యాయంలోనే. 12 అధ్యాయంలో 4-5 లైన్లు దాటిన తర్వాత వెంటనే అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా నీ సంతానానికి ఆ దేశం ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడో వెంటనే ఏం చేయడం తెలుసా? బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. అసలు బలిపీఠాలు కట్టే అనుభవం ఇతనికి ఉందా? చర్చికి వెళ్ళే అనుభవం ఇతనికి ఉందా? వాక్యమైన అనుభవం ఇతనికి ఉందా? లేదే. మరి బలిపీఠం ఎలా కట్టాడు చూసారా? అంటే అబ్రహాము మంచి ఆస్తిపరుడు, మంచి స్థితిమంతుడు, దేవుని మాటకి లోబడి బయలుదేరి, అంత మాత్రమే కాదు, దేవుడు ఏదైతే తన సంతానానికి ఇస్తానాడో ఆ మాట వినినంటేనే కృతజ్ఞత బలిపీఠం. అది ఏ బలిపీఠం? అది కృతజ్ఞత బలిపీఠాలు మనం కట్టేవారుగా ఉండాలి. ప్రార్థన బలిపీఠాలు మనం కట్టేవారుగా ఉండాలి. దేవునికి నీ పట్ల కీడే చేయని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మేలు చేసినప్పుడే కాదు, అందరూ చేస్తారు. అది కీడు చేసినప్పుడు కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ ఇంట్లో నష్టం కలుగుతున్నప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ విషయంలో యోబుని తీసుకోండి మీరు. యోబు అన్నీ నష్టపోయాడు. ఆ స్థానంలో మనం ఎవరన్నా ఉంటే, దేవా నాకు ఏం చేసామని అనేవాళ్ళం, మనం ప్రశ్నించేవాళ్ళం మనం ఖచ్చితంగా. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏమాత్రం ప్రశ్నించలేదు. ఎవరు? యోబు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిన, ఆయన నామమునికే ఎక్కడ స్తుతించాడు చెప్పండి? బాధల్లో ఉన్నప్పుడు స్తుతించాడు, శ్రమలో ఉన్నప్పుడు స్తుతించాడు, సమస్తము కోల్పోయినప్పుడు స్తుతించాడు. ఇలా మనం చేయగలమా? ఇది భక్తి అంటే. ఇలాంటి భక్తి చేయాలి మనం. పౌలు శీల చెరసాల్లో వేయబడ్డారు, అప్పుడు స్తుతించారండి వాళ్ళు. ఏమో స్తుతించారు వాళ్ళు? చెరసాల ఉన్నప్పుడు పౌలు శీల స్తుతించడం నిజంగా మనం చూస్తూ ఉన్నాం. నేను అంటాను, దేవుడు మనల్ని ఎప్పుడు పరీక్షిస్తాడు తెలుసా?
అన్నీ ఇచ్చినప్పుడు వీళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారా? అన్నీ ఇచ్చినప్పుడు దేవుడు నన్ను బాగా స్తుతిస్తున్నారా? ఏమీ లేనప్పుడు బాగా స్తుతిస్తున్నారా అని ఆలోచన చేస్తాడు దేవుడు కూడా. మనకున్న మిడిమిడి జ్ఞానము, మనకున్న ఆ పై భక్తి వల్ల మనము ఏదైనా కోల్పోతే చాలు, ఏదైనా నష్టమైతే చాలు. మీకు సందర్భం వచ్చింది, ఒక మాట చెప్తాను. మా కుటుంబంలో మా వ్యక్తిగతంగా జరిగిన సందర్భం. మేము ఒక విషయంలో ఒకరోజు ఒక భయంకరమైన నష్టం జరిగిందండి. అంతా ఇంత నష్టం కాదు. అప్పటికి నేను విశ్వాస జీవితంలో బాగా ఎదుగుతూ ఉన్నాను. కోలుకోలేని పరిస్థితి అన్నమాట అది. ఎవరు మమ్మల్ని ఓదార్చలేని పరిస్థితి. అలాంటి గాయం తగిలింది నాకు నా భార్యకి. ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. కానీ ఫుల్పేట మీద నుండి చెప్తున్నాను నేను, అంత నష్టం జరిగినప్పటికీ కూడా ప్రభువుని ఎక్కడ కూడా మేము దూషించలేదు. ఇలా ఎందుకు చేసావని ప్రభువుని నేను ప్రశ్నించలే. కారణం ఏంటి తెలుసా? దీని వెనకాల మేలు దాచించడని నమ్మం మేము. నీ జీవితంలో కీడు జరుగుతుందా? కీడెంచి మేలెంచండి అనే మాట మీకు తెలుసు కదా. మీరు కీడు జరుగుతున్నప్పుడు దీని వెనకాల మేలు ఉంది, శ్రమ తర్వాత కూడా సింహాసనం ఉంది అనేది ఎంత వాస్తవమో, కీడు తర్వాత మేలు కూడా ఉందనేది అంతే వాస్తవం. కీడు వచ్చినప్పుడు దేవుని దూషించడం, మంచి జరిగినప్పుడు దేవుని గణపరచడం కాదు. ఇది కాదు ఆత్మీయ జీవితం అంటే. ఇక్కడే నువ్వు తేలిపోతే జాగ్రత్త. నేను అంటాను, శ్రమల్లోనే బాగా మనం దేవుని స్తుతించేవారుగా ఉంటే రెండంతల ఆశీర్వాదం పొందుకుంటాం. యోబు ఏం చేశాడు? శ్రమల్లో దేవుని బాగా స్తుతించాడు. తర్వాత ఏం జరిగింది? ఆయనకి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. మనం కూడా శ్రమల్లో దేవుని స్తుతించాలి. అప్పుడే నీకు ఎలాంటి శ్రమలు వచ్చినా అవలేలాగా తీసేస్తావు. ఏం కాదు, దేవుడు చూసుకుంటాడు. ఆయన ఉండగా నాకు భయం ఏంటి? శ్రమ కలుగుట నీకు మేలాయను, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకన్న పడవైపోతావు. కృంగిపోవద్దు సుమి. శ్రమలు వస్తూ ఉంటాయి. మనకు రాకపోతే ఎవరికి వస్తాయి చెప్పండి? ఒక మాట చెప్తాను మీకు అర్థం కావడానికి. నువ్వు 2 వీలర్ వెహికల్ మీద, 4 వీలర్ వెహికల్ మీద రోడ్డు మీద ప్రయాణమై వెళ్తూ ఉన్నావు. ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, ఖచ్చితంగా వెహికల్స్ నీకు అడ్డుగా వస్తాయి, ఖచ్చితంగా ప్రజలు నీకు అడ్డుగా వస్తారు. ఏదో ఆటంకం తలుగుతూనే ఉంటుంది, నువ్వు వెళ్తూనే ఉంటావు. ఇది ఎంత వాస్తవమో ఆత్మీయ ప్రయాణంలో మన జీవితం కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో కరువు ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, శ్రమ ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అయినా నీ యాత్ర నువ్వు ముందు కొనసాగించేవాడిగా ఉండాలి. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, అబ్రహాముకి తన జీవిత ప్రయాణంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా గమ్యస్థానానికి వెళ్ళే వరకు కూడా వెనక పొరపాటును చూడలేదు, ముందుకు వెళ్ళిపోయేవారుగా ఉండాలి. ఈ మాటలు మీరు గమనిస్తే తర్వాత మాట కూడా మనం చూస్తే, 7వదిగా మనం చూస్తే గనుక, అబ్రహాము తనకిష్టమైన దానిని దేవునికి బలి అర్పించాడు. ఆ మాట చదువుతారా? ఆదికాండం 22:8 అనమాట. అది రాసుకోండి, చదువమ్మా. ఎట్లనగా అది ఆ మాట పడుకు, నువ్వు ప్రేమించిన ఇస్సాకును తీసుకుని చాలు. ఇక్కడ మనం 7వదిగా చూస్తే గనక అబ్రహాముకి ఇష్టమైన దానిని దేవుడు అడిగాడు. మీరు బాగా గమనించలే మాటలు. అబ్రహాముకి ఇష్టమైన దాన్ని దేవుడు అడిగాడు. అడిగితే నేను ఇవ్వనన్నాడా? అసలు అబ్రహాముకి ఇష్టమైనది ఏంది? ఆస్తిపాస్తులు అడగలేదు దేవుడు. ఇక్కడ గమనించండి మీరు. ఏమడిగాడు? ఏ కుమారుని అడిగాడు? మళ్ళీ ఇందులో అబ్రహాముకి అప్పుడు ఇంకో కుమారుడు కూడా ఉన్నాడు. ఇదే చాలామంది క్రైస్తవులకును ముస్లిం సహోదరులకి ఇక్కడే వాక్తోపదాలు జరుగుతూ ఉంటాయి. అంటే డిస్కషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అంటారు, లేదు ఇస్సాకు కాదు ఇస్మాయిల్ అంటారు.
కానీ వాక్యం స్పష్టంగా ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? నీవు ప్రేమించిన ఇస్సాకును నాకు బలిగా ఇవ్వని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకుని ఎందుకు ప్రేమించాడు తెలుసా? ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు తెలుసా? 100 సంవత్సరాలకు పుట్టాడండి. లేక పుట్టిన కుమారుడి మీద ఆ తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది? అందులో ఒక వాగ్దాన పుత్రుడు. ఈ ఇస్సాకులో నుంచే 12 గోత్రాలు రాబోతూ ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని ఎంతగా ప్రేమించుంటాడంటే ఇస్సాకు, మనకి పుట్టగా ఒక 10-20 సంవత్సరాలకు ఒక పిల్లడు పుట్టాడు అనుకో, అసలు ఎలాగుంటే చెప్పండి, ఆడి మీద కనీసం ఏగకగా దోమ కూడా వాళ్ళనవరు. అవునా కదా? అంతవరకు ఎందుకంటే మన పిల్లల్నే, మనము ఇప్పుడున్న పిల్లల్నే, మీ అందరి దగ్గర పిల్లలు చాలామంది ఉన్నారు, మీ పిల్లలకి ఏదైనా చిన్న దోమ కొడితే మీరు ఊరుకుంటారా? దాన్ని అవసరం నవ్వులేస్తారు మీరు. అవునా కదా? అంటే చిన్న ఈగ దోమ కూడా మన పిల్లల మీద మనం వాళ్ళకుండా అంత జాగ్రత్తగా చూసుకుంటాం కదా, ఎప్పుడు యవ్వన వయసులోనే. కానీ అబ్రహాముకు 100 సంవత్సరాలకు పుట్టిన బిడ్డ విషయంలో ఇంకెంత ప్రేమ పెంచుకుని ఉన్నాడు. తనకిష్టమైన దాన్ని బలిగా ఇమ్మంటున్నాడు. వేరే ఎవరైనా అయితే, అయ్యా ఇంతవరకు అన్ని పనులు చేయమన్నా బాగానే చేశాను, కానీ ఈ ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దయ్యా అనాల్సింది వాస్తవం చెప్పాలంటే. నీ కోసం నేను ఊరిని విడిచిపెట్టమన్నా విడిచిపెట్టాను, నీ కోసం విగ్రహాలు విడిచిపెట్టమన్నా విడిచిపెట్టాను, నీ కోసం బంధువులు విడిచిపెట్టమన్నా విడిచిపెట్టాను, నీ కోసం ఆస్తిపాస్తులు విడిచిపెట్టమన్నా అన్నీ విడిచిపెట్టాను, చివరికి ఇది కూడానయ్యా అని వాస్తవానికి అనాల్సిందే. అనడంలో కూడా న్యాయం ఉంది. కానీ అబ్రహాం ఇక్కడ కూడా తన పిల్లోడు నిమ్మన్నప్పుడు, ఇస్సాకు నిమ్మంటే ఏ మాత్రం కూడా సనుక్కోలేదు, గొనుక్కోలేదు. ఎలాగిచ్చాడు తెలుసా? తీసుకెళ్ళి, నిజంగా చెప్పాలంటే అక్కడ ఆ మాటలు మీరు చదువుకుంటే కనుక, ఈ విషయము తన భార్యకు చెప్పలేదంట, ఇస్సాకు కూడా చెప్పలేదంట, తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు చూడండి, ఒక పర్వతం ఎక్కుతూ ఉన్నాడు, మోరియా పర్వతం ఎక్కుతూ ఉన్నారు. ఎక్కుతూ ఉన్న అప్పుడు డౌట్ వచ్చింది ఎవరికి? ఇస్సాకుకి. నాన్నగారు కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, కానీ గొర్రె పిల్లేది బలికి అని అడిగాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, అది యెహోవా చూసుకుంటాడురా. చాలమ్మా, ఇక్కడ దేవుడు చూసుకుంటాడు, మనకి ఎందుకురా దాని గురించి ఆలోచించడం, పైకి నడు అని అన్నాడు. కనీసం అక్కడ కూడా ఇస్సాకు చనిపోతాడనే విషయం కూడా చెప్పలేదు. ఎప్పుడైతే దహన బలి మీద కట్టెలకి బేర్చిన తర్వాత అంతా అయిపోయింది, ఒక తాడు తీసుకున్నాడు, చేతులు కాళ్ళు కడుతున్నాడు. కట్టినప్పుడు కూడా ఇస్సాకు కూడా ఎలా అంటాడు తెలుసా? విధేయత కలిగిన వాడు. ఒకటి, అబ్రహాము దేవునికి విధేయత కలిగి ఎప్పుడైతే అన్ని పనుల విషయంలో నమ్మకంగా ఉన్నాడో, అలాంటి నమ్మకమైన వాడి కడుపున ఎప్పుడు ఎవరు పుట్టారు? విధేయత చూపే కుమారుని దేవుడిచ్చాడు. మీకు తెలుసా, మీరు దేవునికి లోబడ్డారనుకో, సేవకులకు లోబడ్డారనుకో, మీకు లోబడి పిల్లలు నా దేవుడు ఇచ్చునుగాక. అది ఏది విత్తుతావో అదే పంటకు వస్తావు. నువ్వు లోబడవో, నీ పిల్లలకి ఎందుకు లోబడతారు? నువ్వు మాట వినవో, నీ పిల్లలకి ఎందుకు మాట వింటారు? నువ్వు విధేయత చూపవో, నీ పిల్లలు ఎందుకు విధేయత చూపుతారు? మనుషుడా, దేవుడు వెక్కిరించబడడు సుమి, నువ్వు ఏది విత్తుతావో అదే కోత. మీరు అనుకోవచ్చు, నా పిల్లలు మాట వింటలేదు ప్రభువా, ప్రార్థన చేయండి. అయ్యా సేవకుడి దగ్గర వచ్చి నా పిల్లలు మాట వింటలేదు అయ్యా, ప్రార్థన చేయ్యా. ఎందుకంటారు మాట? నువ్వు విన్నావా? నువ్వు వినకుండా ఆ పిల్లలు వింటావా? తప్పు కదా మాట మనం మాట్లాడేది. అబ్రహాము విన్నాడు కనుకనే ఇస్సాకు కూడా విధేయత చూపి కుమారుని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మెట్లకు ఈ మాటల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, అబ్రహాము తనకి ఇష్టమైన దానిని బలిగా ఇచ్చాడు. నీవు నేను కూడా నీకు ఇష్టమైన దాన్ని, నువ్వు బాగా ప్రేమించేదాన్ని దేవునికి బలిగా మనం ఇచ్చేవారుగా ఉండాలి. మనకేమి ఇష్టమైనవి? నీ పిల్లలంటే బాగా ఇష్టం, నీకు ఉద్యోగం అంటే బాగా ఇష్టం, నీకు వ్యాపారం అంటే బాగా ఇష్టం, నీకు బంగారం అంటే బాగా ఇష్టం, ఇలా ఎన్నో నీకు ఇష్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టేవారుగా మనం ఉండాలి. దేని మీద పెట్టాలి మనము? ఇదిగో ఇది బలిపీఠం అనుకో, దీని మీద మనం పెట్టాలి. దీని మీద నువ్వు ఎప్పుడైతే పెట్టావో అది దేవుడని తీసేసుకోడు, జస్ట్ నిన్ను పరీక్షిస్తాడంతే. నీ విశ్వాసం ఎంతో, నీ నమ్మకం ఎంతమో, నీ దేవుని మీద పట్ల నీకున్న భయభక్తుల జీవితం ఎంతో చూస్తాడంతే. చూసి ఈ బలిపీఠం మీద ఎప్పుడైతే పెట్టావో ఆ బలిపీఠం మీద పెట్టిన వాటిని ఆ దేవుడు ఆశీర్వదించి నీకు మళ్ళా రిటర్న్ ఇస్తాడు.
అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే ప్రతి ఆదివారము ఎలాంటి పని నీకున్నా అవన్నీ ప్రక్కన పెట్టి మొట్టమొదటిగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుని మనం సేవించేవారుగా ఉందముగాక. ఇది అబ్రహాం చేసిన పని. తనకిష్టమైనంతా కూడా దేవునికి ఇచ్చేసాడు. నాదంటూ ఏదీ లేదు ప్రభా, అంతా నీదే అన్నాడు. ఇది ఎన్ని అనుభవం అంటే 7వ అనుభవం. 8వ అనుభవం కూడా చూద్దాం. అబ్రహాము దేవునికి 10వ వంతు దశమ భాగం ఇచ్చాను. మనము ఈ ముందిట్లో అన్నీ మనం బాగానే చేస్తాం కదండి, ఈ విషయంలో పడిపోతాం మనం. ఏ విషయంలో? ఇవి ఏదో నెట్టుకొస్తాం, ఏదో ఒకటి కష్టమైన నష్టమైన ఏదో కొద్ది గొప్ప 50% అయినా కానీ మనం చేయగలం. కానీ ఈ విషయం వచ్చేసరికి చాలామంది 100కి 100 రూపాయలు పడిపోతారు. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అనుకోండి. అబ్రహాం అంట దేవునికి 10వ వంతు దశమ భాగము చెల్లించాను. ఆ మాట చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. చూడండి, అన్నిటిలోనంట, ఒక దాంట్లో కాదు సుమి, అన్నిటిల్లో. ఇంతకుముందు మనం మొట్టమొదటిగా మూలవాక్యం ఏం చదువుకున్నామో గుర్తుందా? అది గుర్తుపెట్టుకోవాలి. అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? అబ్బా, ఎంత జ్ఞానం ఉంది చూడండి ఆయనకి. ఈ మాట మీరు పట్టుకోవాలి. అక్కడేమో అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించాడు. హెబ్రీ గ్రంథకర్త అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అబ్రహాము అన్నిటిలో దేవుడికి 10వ వంతు ఇచ్చాను. ఇప్పుడు నేను అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదించాడు అనుకో, మనం ఏం చేస్తాము? ఒక దాంట్లోనే ఇస్తాం. నీకు ఉదాహరణకి ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగంలో నీకు 30,000 ఇచ్చాడు. దేవునికి ఇవ్వాల్సింది ఎంత? 3,000. ఆ 3,000 కూడా ఇవ్వం మనం. నీకు 2-3 ఇల్లు ఇచ్చాడు దేవుడు, రెంట్లు వస్తున్నాయి ఒక 50,000. నీకు ఎంత ఇవ్వాలి దేవునికి? ఇవ్వాలా? లెక్కలు కరెక్ట్గా చెప్పాలి మీరు. ఇవ్వాలా లేదా? మరి ఇవి ఇవ్వాలా వద్దా? 2. నువ్వు ప్రతి నెలకోసారో లేదా 2 నెలలకోసారో ఒక బియ్యం గట్ట వేయించుకుంటావు. బియ్యం గట్టలో నువ్వు రోజుకు 1 కిలో బియ్యం వండుకుంటారనుకో, ఒక గుప్పుడు బియ్యం తీయాలా వద్దా? మీకు తెలుసా, నిజంగా ఊర్లో తల్లిలకి నిజంగా దండం పెట్టచ్చు. నాకు తెలియదండి. అప్పుడులో మా అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే కొన్ని బియ్యం తీసుకొచ్చి పక్కన పెట్టేవారండి. అది ఇసాక ఈ విషయంలో ఏమాత్రం తగ్గడో చెప్తాడు. ఇస్తారు కదా, ఇప్పుడు కూడా ఇస్తారట. వాళ్ళ భక్తి అంటే నాకు తెలియదు. నిజంగా తెలియని భక్తి అది. మోసం చెప్పాలంటే ఇంత ఆశీర్వాదం ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు? వండుకున్న బియ్యంలో కొన్ని తీసి పక్కన పెడతారు. జామ చెట్టు ఉంది ఇంటి ముందు, జాంకాయలు కాసినాయి. మొట్టమొదటి తీసి ఏం చేస్తారు? ప్రథమ ఫలం ఇస్తారు. ఇవ్వాలని వాళ్ళకి చెప్పారు ఎవరైనా? వాళ్ళకున్న ఆశ ఏంటి తెలుసా? ఈ చెట్టు ఇది మొట్టమొదటి దేవునికి ఇచ్చేసామనుకో, ఈ చెట్టు అంత విస్తారంగా ఫలిస్తుంది అనే విశ్వాసము, నమ్మకం. కోడి గుడ్డు పెట్టింది అనుకో, మొట్టమొదటి గుడ్డు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? ఏమో మీకు అందరూ ఊళ్ళోనే, మీరు ఇక్కడ వల్ల ఇవన్నీ చేస్తారా లేదా? వాళ్ళు అలా చేస్తున్న వల్ల చూడండి నిండు ఆరోగ్యంతో ఉంటారండి వాళ్ళు. ఏ బాధ సాధ ఉండదు వాళ్ళకి, హ్యాపీగా బ్రతికేస్తారు వాళ్ళు. కారణం ఏంటి తెలుసా? అన్నిట్లో వాళ్ళు దేవునికి దశాంశము ఇస్తూ ఉంటారు. మనం అన్నీ తినేస్తాము, చివరికి దేవుని కూడా చెప్పండి, అది సరిపోక దేవుని కూడా మనం తినేస్తాం. మీకు తెలుసా? దీనివల్ల మీరు ఎంత నష్టపోతారో చెప్తాను. దేవునికి దశమ భాగం ఇవ్వకుండా మనం దొంగలించడం వల్ల మనల్ని ఏమంటుంది తెలుసా? వాక్యము దొంగలు అంటుంది. మనం దొంగలు అంటే ఎవరు అనుకుంటాం మనము? చెప్పాలి ఎప్పుడు దొంగలు అంటే ఎవరు అనుకుంటాం మనము? అంతేనా? ఇంటికి వచ్చి దొంగతనం చేసిన వాడిని, చైన్ లాగేసుకున్న వాడిని, వీళ్ళని దొంగలు అంటాం. కానీ బైబిల్ ఎవరిని దొంగలు అంటుంది? వాళ్ళనికా దొంగలు అనేది ఎవరంటుంది? నా భాగం నాకు ఎవరైతే ఇవ్వట్లేదో వాళ్ళు దొంగలు అంటుంది. ఈ మాట నేను చెప్పానో వాక్యం చెప్తుందా? మీకు ఇంకా అర్థం కావాలంటే మలాకీ గ్రంథం మీరు చదవండి. మలాకీలో ఉంటుందా ఆ మాట? చదువున్నాను ఎవరొకరు.
అబ్బా, దొంగిలించుతూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై, చూసారా మలాకి గ్రంథంలో ఈ మాట ఎందుకు రాశాడు అక్కడ? ఈ ప్రజలంట ఏం చేస్తున్నారంట? నా మందిరంలో చాలమ్మా. ఇక్కడ చూడండి, ఈ ప్రజలంట నా మందిరంలో దొంగలిస్తున్నారు. ఏం దొంగలిస్తున్నారు? 10వ భాగం దొంగలిస్తున్నారు. రెండో దాని ముందుకు అంటాడు, ముందుకెళ్ళినప్పుడు అంటాడు, మీరు 10వ భాగం తీసుకొచ్చి నా మందిర నిధిలో మీరు ఎప్పుడైతే పెడతారో పెట్టి మీరు నన్ను శోధించండి. అంటే నన్ను అడగండి, నన్ను ఇబ్బంది పెట్టండి, నా సన్నిధులు అడగండి, గోజాడండి. ప్రభా, నీకు దశంభాగం ఇమ్మని అక్కడ ఇచ్చేసాం, కానీ మాకు ఇవ్వాల్సింది ఉందా, నువ్వు ఇవ్వాలి. నువ్వు, మీకు తెలుసా, ₹1 మీరు పెట్టుబడి పెట్టారంటే ఇక్కడ మందిరంలో మీకు ₹10 వస్తాయి. ఈ చెట్టుకి ఎవరికి తెలియదు. మనం ఎక్కడ పెడతాం రూపాయలు? వడ్డీకి ఇస్తాం. ఆడు మొదటి వాళ్ళ నెల బాగా ఎత్తాడు, 2వ నెల బాగానే ఎత్తాడు, 3వ నెల బాగానే ఎత్తాడు. తర్వాత కొంతమంది బ్యాంకులో పెట్టుకుంటారు, కొంతమంది షేర్ మార్కెట్లో పెట్టుకుంటారు. అవి ఏమైంది తెలుసా మొత్తము? కానీ దేవుని మందిరంలో నువ్వు దాచుకున్న ధనం ముందు చూసారా? ఒక మాట రాబోయి ఉంటుంది యాకోబు పత్రికలో మీరు చదివితే, ఆ యొక్క ధనం అంట ఏం కుట్టవంట? చెప్పున చదువును అన్నది. ఏమంటారు అక్కడ? మీ ధనాన్ని చీమలు కుట్టవట, దొంగలు వచ్చి ఎత్తుకెళ్ళిపోరట, అది తుప్పు పట్టుపోదట, ఏమైపోదట. ఎందుకని ఏమైపోదు? మీ యొక్క ధనం అంతా దేవుని మందిరంలో ఉంది కనుక. దేవుని మందిరంలో ఎవరన్నా వచ్చి చేయి వేయగలరా? మందసమ్మె చెయ్యి ఎత్తినాడు, అయిపోయాడు. ఎవరో వజ్జా ఏమాడు తెలుసా? మందసమ్మె చెయ్యేసినదే చచ్చిపోయాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమించినందుకే దావీదు పరిస్థితి తల్లడిల్లిపోయింది. కానీ అలాంటి పరిస్థితులు దేవుని మందిరం దాచుకున్న ధనాన్ని ఎవడైనా దొంగలిస్తే వాళ్ళ ఏం పరిస్థితి ఏమో తెలుసా? భయంకరంగా ఉంటుంది. ఇక్కడ అబ్రహాం చేసిన పని ఏంటంటే అన్ని విషయాల్లో దేవునికి 10వ వంతు చెల్లించెను. ఆ షాలేము ఎవరో తెలుసా? షాలేము రాజు అనే మాటకు అర్థం ఏంటంటే సమాధానకర్త. ఆ సమాధానకర్తకు నువ్వు ఇస్తున్నావు కనుక ఆ సమాధానం ఇంటికి వచ్చునుగాక. దేవునికి మనము దశాంశం అవ్వాలి. నువ్వెంత కరువుతో ఉండు, ఎన్ని ఇబ్బందులైనా ఉండు, కానీ దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చి నువ్వు శోధిస్తే ఆకాశపు వాక్యలనైనా. నాకు తెలిసి నా వ్యక్తిగత అనుభవం చెప్తాను మీకు. నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో ఉన్నంత కాలము ఈ విషయం పాస్టర్కి కూడా తెలియదు, నాకు వచ్చే రాబడిలో అంతకంటే ఎక్కువ ఇచ్చేవాడిని. నాకు వచ్చే రాబడి కంటే కూడా ఎక్కువ ఇచ్చేవాడిని. ఎందుకంటే నాకు ఒక నమ్మకం, దేవునికి ఇచ్చి చెడిపోయినవాడు ఎవడో ఇవ్వక చెడిపోయినలా ఉన్నారు, కానీ ఇచ్చి చెడిపోయిన ఉన్నారా? చరిత్రలో ఎవరూ లేరు. మీకు తెలుసా, కోల్గేట్ కంపెనీ బాగా తెలుసు కదా మీకు. ఆయన ఏం చేశాడు? ముందు పాల పొడి తయారు చేసుకునేవాడట. అప్పుడు మీకు బాగా తెలుసు కదా, పాల పొడి ఉండేది కదా, ఎర్రగా ఉండేది, దాన్ని మనం పళ్ళు అమ్ముకునేవాళ్ళు కదా, అది తయారు చేసేవాడు ఆయన. లోపల కూడా ఎర్రగా ఉంటుంది, రెండోది కూడా ఎర్రగా ఉంటుందిరా, ఉండదా? తెల్లగా ఉంటుందా? 2 ఉంటాయి. అదిగో జీవన పనులు బ్రతికిచ్చేప్పుడు లేకపోతే అదే నమ్ముదురు అందరూ. 2 రకాలు ఉంటాయి, తెల్లది ఉంటుంది, ఎర్రది కూడా ఉంటుంది. ఎర్రది కడుక్కున్నాను కాబట్టి చెప్తున్నాను నేను. సరే, ఏదో ఒకట్లే, తెల్లగానే ఎర్రగానే మొత్తం మీద దాని కూడా మన గొడవ ఎందుకు. కానీ సరే, ఇప్పుడు అది తయారు చేసేవాడు. తయారు చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న నమ్మకంగా దశభాగం ఇచ్చాడట. దాని తర్వాత మెల్లిమెల్లిగా పేస్ట్ తయారు చేయటం నేర్చుకున్నాడు. పేస్ట్ తయారు చేయటంలో ఇస్తూ ఉన్నాడు. చివరికి ఆయన దగ్గర ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే, ప్రపంచం అంతా తెలిసింది, నేను ఒకటి కొత్తగా చెప్పేది ఏం కాదు. అతను చివరికి ఏం చేయాలి తెలుసా? తనకు వచ్చే రాబడిలో లాభం మాత్రమే దశభాగం ఇస్తూ ఉండేవాడట. దాని తర్వాత మీరు చూడండి, ఎంత ఇచ్చినా కానీ ఆయనకి కొదవనిదే లేదట. దేవునికి ఇవ్వండి, ఇచ్చి ఆకాశపు దీవెనలు. ఒక్క దీవెన మాత్రమే కాదు, మీకు తెలుసా దేవుడిచ్చే దీవెనలు ఎన్ని ఉంటాయో తెలుసా?
సమాధానం అనే దీవెన నీ ఇంటికి వస్తుంది, నెమ్మది అనే దీవెన నీ ఇంటికి వస్తుంది, ఆరోగ్యం అనే దీవెన నీ ఇంటికి వస్తుంది, ఐశ్వర్యం అనే దీవెన నీ ఇంటికి వస్తుంది, సంతానం అనే దీవెన నీ ఇంటికి వస్తుంది. అన్ని విషయాల్లో దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చునుగాక. మనం కూడా అబ్రహాములాగా అలాంటి అనుభవం కలిగి మనం కూడా ఉందుముగాక. తర్వాత చూద్దాం, 9గా మనం చూస్తే అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చాను. నేను త్వరగా ముగిస్తాను. చూడండి, అబ్రహాము దేవునికి ఏమి ఇచ్చాడు తెలుసా? ఆతిథ్యం ఇచ్చాను. మనము కూడా ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఎవరికి? దేవుని సేవకులకి మనము ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఎప్పుడెప్పుడు ఇవ్వాలి మనము? ప్రతిసారి నువ్వు ఓపుకుంటే నెలకోసారి పిలుచుకుని దైవజనులు మా ఇంటికి వచ్చి కాలు మోపి ప్రార్థన చేయటం మనకు ఆశీర్వాదం. ఆ వ్యక్తులకి మనం ఆతిథ్యం ఇచ్చి పంపటం వల్ల నీ ఇంట్లో ఏమాత్రం నష్టం ఉండదు, నీ గిన్నె ఎప్పుడు పొంగి పొర్లుచూనే ఉంటుందని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. మనం కూడా ఇతరులకి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. లేని వారికి పెట్టేవారుగా నువ్వు ఉండాలి, లేని వారికి దారి చూపేవాడుగా నువ్వు ఉండాలి, లేని వారికి సహాయపడేవాడుగా నువ్వు ఉండాలి. నీకు వచ్చిన దాంట్లోనే కొద్ది గొప్ప ఇతరులకి మనము పంచేటట్టుగా ఉండాలి. అది అబ్రహాము మనకు నేర్పిస్తున్న మరొక మాట. తర్వాత మాట కూడా 10గా మనం చూస్తే అబ్రహాము తన పొరుగు వారిది ఏది కూడా ఆశించలేదు. ఆ మాట చదువుతారా? ఆదికాండము 14:21. చూడండి ఈ మాట, నేనే అబ్రహామును ధనవంతునిగా చేశానేమని అనుకుని నువ్వు చెప్పుకుంటావు కదా. అబ్బా, ఏమని ప్రమాణం చేసుకుంటున్నాడు అబ్రహాము? ఏమని ప్రమాణం చేసుకుంటున్నాడు చెప్పండి? అక్కడ ఏం జరిగింది? ఆ సందర్భం ఏంటంటే, లోతు ఉన్నాడు కదా. లోతు ఎక్కడున్నాడు? లోతు కుటుంబం ఎక్కడుంది? సొదొమలో కాపురం చేయడానికి వెళ్ళారు. ఒక 5గురు రాజులు వచ్చి వాళ్ళందరినీ చెరపెట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు అబ్రహాం కూడా వెళ్ళిపోయాడు, తన భార్య పిల్లలు అందరూ వెళ్ళిపోయారు. ఈ సమాచారం ఒకడు వచ్చి ఈ సమాచారం ఎవరు చెప్పారంటే అబ్రహాముకు చెప్పాడు. చెప్పిన వెంటనే అబ్రహాము ఇంటికాడ ఉన్న 318 మంది పనివారితో యుద్ధానికి వెళ్ళి వాళ్ళు విడిపించాడు. విడిపించిన తర్వాత ఆ పరువంతా కూడా కాపాడాడు. కాపాడిన తర్వాత రాజు అంటాడు, అయ్యా మనుషులు మాత్రం నాకు ఇచ్చి వెండి బంగారం డబ్బు అంతా నువ్వు తీసుకుని వెళ్ళిపో అని అన్నాడు. అంటే అప్పుడు అబ్రహాం ఏ స్థితిలో ఉన్నాడంటే సామాన్యమైన స్థితిలో ఉన్నాడు. అంత గొప్ప ఆస్తిపడడానికి కాదు, కానీ సామాన్యమైన స్థితిలో ఉన్నాడు. వాస్తవానికి ఈ ఆఫర్ మనకి ఎవరికైనా వస్తే మనం ఏం చేసేవాళ్ళము? ఎబెనెజర్ ఏం చేసేవాళ్ళం మనం? గోల్డ్ వదిలేతావా? గోల్డ్ ఉన్నది, బంగారం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం చేసేవాళ్ళం మనమైతే? ఇంటికి ఫోన్ చేసి, శాంతి నువ్వు 2 సంచులు కుట్టేసి రెడీ పెట్టు. 2 సంచులు, చిన్న సంచులు కాదు, పెద్ద సంచులు కుట్టేసి రెడీగా పెట్టు. ఏమైందండి, ఏదైనా ఆఫర్ కలిగిందా? ఆఫర్ కాదు, బంఫర్ ఆఫర్ ఇది. నీకు పిచ్చి ఎక్కిపోతే ఇంటికి తీసుకొస్తాను, ఆగు, ఇవన్నీ పోతే జీవితంలో అని ఆ 2 సంచులు అంటే తెచ్చేసుకునేవాళ్ళు. అవునా కదా? కానీ అబ్రహాం ఏమన్నాడు? ఒకవేళ అయ్యా రాజా, అది నేనే అబ్రహామును ధనవంతునిగా చేసేదనని నువ్వు ఒకవేళ చెప్తావేమో, అది నువ్వు చెప్పకుండా ఉండుటకు నూలు పోగు కూడా నాకు అవసరము లేదు. చాలమ్మా చాలు. ఇక్కడ నీ చెప్పులు వారు నీ ఉప్పుట కూడా నాకు అవసరం లేదు అన్నాడు. నీది నూలు పోగు కూడా నాకు వద్దు, నీ ధనం నీ దగ్గర ఉన్నాయి, నీ ధనం నీతో నశించునుగా అంటాడు. అంతే. చూసారా? అంటే అక్కడ ఉన్న మాట ఏంటంటే, నీ పొరుగు వారు ఏది కూడా నువ్వు ఆశించకూడదంటే 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఇది. నీ పొరుగు వారిని ఎద్దైనను గాడిదనైనను అతని భార్యనైనను దాస్యనైనను ధనమునైనను ఏది కూడా మీరు ఆశించకుండా ఉండుగాక అని అంటాడు. అబ్రహాము అప్పటికి 10 ఆజ్ఞలు తెలుసు ఆయనకి. మరి తెలియకుండా ఎంత భయభక్తులు కలిగి ఎలాగొన్నాడండి అబ్రహాము. అంటే ఈ మాటను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, నీతి న్యాయాలు జరిగించుకోవడానికి చర్చికి వెళ్ళవసరం లేదు, అంతే కదా. యథార్థంగా బ్రతకడానికి వాక్యమే వినవసరం లేదు. అది మనకి తెలిసి ఉండాలి. ఇక్కడ అబ్రహాం అంటాడు,
నిన్ను బట్టి నేను ధనవంతుడు కావటం నాకు ఇష్టం లేదు, నా దేవుడు ఇచ్చినప్పుడే నేను ధనవంతుని అవుతాను. అందుకనే మన పొరుగువారు ఏదైనా ఇస్తానంటే ఆశపడకూడదు మనం. ఎందుకంటే దేవుడు ఇచ్చినప్పుడే మనం తీసుకుందాం. ఈ విషయంలో నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, చర్చి కావాలి అనే విషయంలో నేను ఇప్పటికీ కూడా ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళా, ఈ అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా. నాది ఒకటే నమ్మకం, అబ్రహాం లేక దేవుడు ఇచ్చినప్పుడే తీసుకుంటా. అప్పుడు వరకు ఓపికతో, నిరీక్షణతో, విశ్వాసముతో, నమ్మకంతో ముందుకు వెళ్ళటమే తప్ప పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకో, ఒకవేళ వాడు ఇచ్చాడనుకో, వాడి పెత్తనమే ఉంటుంది ఇక్కడంతా. ఉంటుందా ఉండదా? అదే దేవుడు మనకిస్తే దేవుడు మనకు కనపరుస్తాడు. చూసారా, ఇది మనకి ఇచ్చాడు కనుక ఎలాంటి ఇచ్చాడు. ఎవరిని అడిగామనుకో, చిన్న రూమ్ ఏది ఇచ్చేవాడు ఆరాధించుకోండి అని, దేవుడు ఇస్తే ఇలాగ ఉంటుంది. అలాంటి శ్రేష్టమైన మందిరాన్ని దేవుడు మన రాగల దినాలు ఇచ్చునుగాక. ఇస్తాడు, నమ్మకం ఉంచాలి. మనం ఎప్పుడైతే ప్రభు ఇచ్చిన దాని మీద ఆధారపడి ఉంటామో, నీ ఇంటిలో చూడండి, పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనెయో తక్కువ కాదు, నా గిన్నె పొంగి పొర్లుచున్నది. అంతే, దావీదు అన్నట్టుగా. దేవుడు ఇచ్చే దాని గురించి ఎదురు చూడండి. ఎవరో ఏదో ఊరికనే ఇస్తారు, అది మనం తీసుకుందాం. ఎంతకాలం తీసుకుంటాం వాళ్ళగా? దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. చివరి మాట మనం చదువుకుందాం, ముగిస్తున్నాను నేను. అబ్రహాము తన బంధువుల నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థించాను. ముగిస్తాను నేను. ఆదికాండము 12:22. ఆదికాండము మీకు బాగా తెలుసు కదా, అది నేను అబ్రహాము తన బంధువుల నిమిత్తము ప్రార్థన చేశాడంటే, సొదొమ గొమొరలో లోతు ఉన్నప్పుడు, అగ్ని గంధకాల చేత అది ఆ పట్టణం కాల్చివేస్తూ ఉన్నప్పుడు, అబ్రహాము దగ్గరికి త్రియేక దేవుడు వచ్చి మేము అది కాల్చిపోతున్నాము అని చెప్తే అక్కడ ఒక ప్రార్థన చేస్తాడు. ఏమంటాడు తెలుసా? ఆ పట్టణంలో ఒకవేళ చాలా ఇది అందరికీ తెలిసిందే కదా, 50 మంది నీతి మందులు ఉంటే విడిచిపెడతావా, 20 మంది ఉంటే విడిచిపెడతావా, 30 మంది ఉంటే విడిచిపెడతావా, 10 మంది ఉంటే విడిచిపెడతావా అని ఒక దీర్ఘ ప్రార్థన చేస్తాడు. ఎవరి నిమిత్తం చేశాడు? తన లోతు నిమిత్తం. అంటే అబ్రహాముకి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవం కూడా ఉంది. మనం కూడా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కనిపెట్టి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నశించిపోతున్న అందరి కొరకు మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి ఈ రీతిగా మాట్లాడతాడు. తిమోతి, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఇది ఈ అబ్రహాములో ఉన్న ఇన్ని శ్రేష్టమైన అనుభవాలు మనం నేర్చుకున్నాం కదా. ఒకసారి మళ్ళీ నేను మీకు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా ఏం రాసుకున్నారు మీరు? దేవుని మాటకు విధేయత చూపుట, రెండోది లోబడుట. ఇది మొదటి అనుభవం, రైట్. రెండో అనుభవం, రైట్, అబ్రహాము దేవుని మాట నమ్మెను. మూడోది, అది అబ్రహాము విగ్రహములను విడిచిపెట్టుట. నాలుగోది, తన బంధువులు రథ సంబంధికులు విడిచిపెట్టుట. ఐదోది, అబ్రహాము విశ్వాసము కలిగి దేవుని వెంబడించుట. ఆరోది, అబ్రహాము దేవునికి బలిపీఠము కట్టుట. ఏడవది, తనకిష్టమైన దేవునికి. ఎనిమిదవది, దేవునికి దశమ భాగం 10వ వంతు ఇచ్చుట. 9వది, దేవునికి ఆతిథ్యం ఇచ్చుట. 10వది, తన పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదు. 11వది, తన బంధువుల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట. 11 అనుభవాలను మీకు చూపించాను. ఈ 11 అనుభవాలు అబ్రహాములో ఉన్నాయి కనుకనే దేవుడు అన్ని విషయములలో, మళ్ళీ చెప్పాలి, మూలవాక్యం మర్చిపోవద్దు, దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించెను. అబ్రహాము దేవునికి అన్ని విషయాల్లో కూడా దశమ భాగము ఇచ్చే. ఈ రెండు పట్టుకోండి చాలు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనం కూడా ఆశీర్వదించబడాలంటే ఊరికనే మీరు ప్రార్థన చేయొద్దు. ఎన్నిసార్లు మీరు ఇలా ప్రార్థన చేసినా మీరు ఏం పొందుకోలేరు. ఈ మాట్లాడి మీకు ఏం అర్థమైనాయి? ఇవేవి చేయకుండా మనం ప్రార్థన చేసినా, చెప్పండి, అది క్రియలు లేని విశ్వాసము మృతుతో సమానం. ఇవన్నీ అనుభవాలు నీకు కలిగి ఉన్నప్పుడు ప్రార్థన చేయి, 100కి 100 నువ్వు అన్నీ నువ్వు పొందుకుంటావు. ఇవేవి కలగకుండా, ఇవేవి అనుభవించకుండా, ఇవేవి చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఉట్టికి ఎక్కదో
స్వర్గానికి కూడా ఎక్కదు. దయచేసి ఆ ప్రార్థన మీరు మానేయండి. ఇవన్నీ అనుభవాలు మీరు ఉండాలి. ఇందులో మీకు బాగా కఠినమైన ఆజ్ఞ ఒకటే ఉంది. ఏంటి? 10వ వంతు. అది తప్ప మీకు అన్నీ ఫ్రీగానే ఉన్నాయి లేవా? అది కూడా నాకు కఠినం లేదన్న వాడు చేయి పైకి ఎట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. అది కూడా ఆజ్ఞ కఠినమైనది ఏం కాదు. వచ్చే దాంట్లో ఇవ్వండి. పరిచర్య జరగడానికి, మందిరాలు కట్టబడడానికి, సువార్త ప్రకటించడానికి మీ డబ్బు వాడబడుతుంది. కానీ నా వ్యక్తిగతంగా మీ రూపాయి ఒక్కడు కూడా నేను వాడుకోనని మళ్ళీ మీకు చెప్తున్నాను. ఎందుకంటే నా జీవనోపాధి కొరకు నాకు పని ఉంది. నేను పని చేసుకుంటున్నాను. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి మందిరం కట్టబడడానికి, ఎప్పుడైనా భోజనాలు పెట్టుకుంటాం కదా, భోజనాలు పెట్టుకోవడానికి, ఎక్కడైనా సువార్త కుడుగులు పెడతాం కదా, పెట్టుకున్నప్పుడు, లేదా ఎక్కడైనా ఊరు ప్రయాణం వెళ్ళి సువార్త నిమిత్తం వెళ్తాను కదా, అప్పుడు ఖర్చు పెట్టుకోవడానికి, అన్ని విషయాలు వాడబడితే తప్ప వ్యక్తిగతంగా నాకు అవసరం లేదని ప్రభుపేట మీకు ఆనబెట్టి మరో చెప్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.